అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనమైతే స్వీట్ చేసుకోబోతున్నామండి. కొర్రలతో పాయసం చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఎలా తయారు చేసుకోవాలో అయితే చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా మనం కొర్రలను అయితే తీసుకోవాలి. చూడండి, కొర్రలు అయితే ఈ విధంగా ఉంటాయి. మనకి కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదండి, కొర్రలు ఇవి తింటే చాలా బెనిఫిట్స్ అండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. కొర్రలు తినడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి చాలా మంచిదండి. కొర్రలు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, కొర్రలను అయితే నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. చూసారు కదా, కొర్రల్ని మనం బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని నెయ్యి వేసుకోవాలి ముందుగా. చూడండి, నెయ్యి కరిగిన తర్వాత మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే బాదం తీసుకున్నాను. అలాగే జీడిపప్పులు కూడా వేసుకోవాలి. తర్వాత మనం బాగా కలపాలి ఒకసారి. ఇవన్నీ కూడా వేగాలి, బాగా వేగాలి. చూసారు కదా, ఇలా వేపుతూ ఉండాలి. తర్వాత మనం క్రిస్పీస్ తీసుకున్నానండి నేను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇవన్నీ మరొక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. తీసుకుని మళ్ళీ అదే బౌల్ పెట్టుకున్నానండి. ఒక గ్లాస్తో కొర్రలు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. చూడండి, 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్ అనేవి బాగా మరగాలి. కొద్ది మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఇవైతే వేసుకోవాలి. కొర్రలు వేసుకోవాలి. కొర్రలు 2-3 సార్లు బాగా కడిగి మనం వాటర్ అయితే తీసేసి ఈ విధంగా కొర్రలను అయితే మనం వేసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మనం కొర్రలను అయితే బాగా ఉడికించాలి. చూసారు కదా, కొర్రలు మెత్తబడేంత వరకు మనం కొర్రలను అయితే ఉడికించుకోవాలి. చూడండి, బాగా మూత పెట్టుకోవాలి. ఒకసారి మనం మూత తీసి చూద్దాము. చూసారు కదా, కొర్రలు బాగా ఉడుకుతున్నాయి. ఒకసారి కలుపుకుందాము. ఇలా మరిగినప్పుడు మనం చూసారు కదా, ఇలా మరిగినప్పుడు 2 గ్లాసులు పాలు వేసుకున్నానండి నేను. ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో మనం, ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నామో అదే గ్లాస్తో నేను 2 గ్లాసులు పాలు అయితే వేసానండి. చూడండి, బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెడదాము. చూసారు కదా, బాగా పొంగుతున్నాయి పాలు అనేవి. కొర్రలు కూడా మనకి ఉడికినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చాలా మెత్తగా అయితే మనకి కొర్రలు ఉడికినాయి. చూసారు కదా, అంతా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. చూడండి, కొర్రలు మనకి మెత్తగా అయితే ఉడికింది. ఈ విధంగా చూసి చేసుకోవాలి మనం. తర్వాత బెల్లాన్ని మెత్తగా మనం ముక్కలుగా కట్ చేసుకుని మెత్తగా చేసుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. మీ రుచికి సరిపడా, అంటే మీరు తీపి ఎంత తింటారో టేస్ట్కి తగ్గట్టు మీరు బెల్లాన్ని అయితే వేసుకోండి. బెల్లం కరిగే విధంగా మనం అయితే బాగా కలపాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత మనం యాలకులు వేసుకోవాలి. నేనైతే 3 యాలకులు తీసుకుని ఒకసారి దంచి మనం వాటిని అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. యాలకులు, బెల్లం అన్నీ కూడా మనకి బాగా కలపాలి. బెల్లం అంతా కరగాలండి, బాగా కరగాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి.
తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. చూడండి, నెయ్యిలో వేపాం కదా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలపాలి. చూసారు కదండి, బెల్లం అంతా కూడా కరిగే విధంగా ఈ విధంగా అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేస్తాము. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. కొర్రలు అయితే చాలా మంచిది. కొర్రలు ఈ విధంగా ఒకసారి చేసుకుని చూడండి, చాలా టేస్ట్గా అయితే వచ్చింది. కొర్రల పాయసం అనేది చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీకు కొర్రలతో మరిన్ని రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు మరిన్ని రెసిపీస్ అయితే నేను వీడియోస్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కొర్రలతో పాయసం. మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.